జై శ్రీకృష్ణ జై శ్రీరామ్. శ్రీమద్భగవద్గీత ద్వితీయాధ్యాయం అనగా 2వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి. నైనం చిందంతి శాస్త్రాణి వైనం దహాతి పావకః నచైనం క్లేదయంత్యపు న శోషయతి మారుతః. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తుడవబడదు, వాయువుచే శోషింపబడదు. భావము: ఖడ్గములు, ఆగ్నేయాస్త్రములు, వారుణాస్త్రములు, వాయువాస్త్రములు వంటి ఏ ఆయుధములైనను ఆత్మను నశింపజేయలేవు. ఆధునిక అగ్ని అస్త్రములతో పాటు పృథ్వీ, జలము, వాయువు, ఆకాశములతో తయారు చేయబడిన అస్త్రములు సైతము పలుగగలవని తెలియవచ్చుచున్నది. ఈనాటి అన్యాస్త్రములు ఆగ్నేయాస్త్రముల కోవకు చెందినవి. కానీ పూర్వము అస్త్రములు అన్ని రకములైన భౌతిక మూలములతో చేయబడి ఉండేవి. ఆగ్నేయాస్త్రములను వారుణాస్త్రములతో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతులు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమునకు తెలియవు. అదియే కాకుండా వాయువాస్త్రముల గూర్చి నవీన శాస్త్రజ్ఞులకు ఏమాత్రము జ్ఞానము లేదు. ఏది ఏమైనను, ఎన్ని ఆయుధములను ఉపయోగించినను, అవి ఎంతటి వైజ్ఞానికములైనను ఆత్మను ఛేదింపబడదు లేదా నశింపబడదు. ఏ విధముగా ఆత్మ అజ్ఞానముచే ఉనికిలోనికి వచ్చి ఆపై మాయచే కప్పబడుచున్నదో మాయావాదులు వివరింపలేరు. అలాగునని మూలమైన పరమాత్మ నుండి ఆత్మలను ఖండించుటయు సాధ్యమైనను విషయము కాదు. వాస్తవముకు ఆత్మలు పరమాత్ముని నుండి నిత్యముగా విడివడియుండెను. అంశలు నిత్యముగా సనాతనముగా విడివడియుండెడి అంశలనైనందున ఆత్మలు మాయచే ఆవరింపబడినవై ఉన్నవి. అగ్నికణములు అగ్ని గుణమునే కలిగియున్నను అగ్ని నుండి వేరైనంతనే చల్లారిపోవు స్వభావమును కలిగియున్నట్లు భగవానుని సాహచర్యము నుండి ఆ విధముగా ఆత్మలు విడివడగలవు. జీవులు శ్రీకృష్ణ భగవాను నుండి విడివడియున్న అంశాలుగా వరాహపురాణమునందు వర్ణింపబడినది. భగవద్గీత ప్రకారము కూడా ఈ విషయము సత్యమై ఉన్నది. కావున మాయ నుండి విముక్తిని పొందిన పిదపయు జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియే యుండును. ఈ విషయమే అర్జునునకు భగవానుడు వసగిన ఉపదేశము ద్వారా విదితమగుచున్నది. శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానము వలన అర్జునుడు ముక్తిని పొందెను గాని శ్రీకృష్ణునితో ఎన్నడూనూ ఏకము కాలేదు. 24వ శ్లోకం. అచ్ఛేద్యోన్ యమదాహ్యోన్ యమక్లేద్యోన్ శోష్య ఏవచ నిత్యః సర్వగతః స్థాణురచనోలయం సనాతనః. ఆత్మ ఛేదింపబడనటువంటిది మరియు కరుగునటువంటిది, దహింపజేయుటకు గాని శోధింపజేయుటకు గాని అది వీలు కానటువంటిది. అది నిత్యమును, సర్వత్రా వ్యాపితమును, మార్పురహితమును,
అచలమును సనాతనమును అయి ఉన్నది. భావము: ఆత్మ యొక్క ఈ లక్షణములన్నీయును దానిని పరమా పురుషుని నిత్యమైన అంశగా నిరూపించుచున్నవి. అది ఎటువంటి మార్పు లేకుండా తన అనుస్థితి యందే సదా నిలిచియుండును. ఐక్యమునొందుట ఎనునది ఆత్మ విషయమును ఊహింపరానిదైనందున మాయావాద సిద్ధాంతము దానికి సరిపోదు. భౌతిక సంస్కారము నుండి ముక్తి నొందిన పిమ్మట అది భగవానుని తేజోమయ కిరణములలో ఒక ఆధ్యాత్మిక కణముగా నిలుపగోరవచ్చును. కానీ బుద్ధిమంతులైన జీవులు మాత్రం భగవానుని సహచర్యమును పొందుటకై ఆధ్యాత్మిక లోకములందు ప్రవేశింతురు. జీవులు భగవానుని సృష్టియందంతటను నిలిచియున్న విషయము నిస్సందేహము కనుక సర్వగతః అను పదమునకు ఇచ్చట ప్రాముఖ్యము కలిగినది. అనగా వారు భూమిపైనను జలమునందును వాయువునందును భూమి అడుగు భాగమునను చివరికి అగ్నియందును జీవించుచున్నారు. ఆత్మ అగ్నిచే దగ్ధము కాదనేడి విషయము ఇచ్చట స్పష్టముగా తెలుపబడినందున అగ్నిలో వారు దగ్ధమైపోదురు అనేడి నమ్మకమును నిరాకరించవచ్చును. కావున సూర్యమండలమున కూడా జీవులు అట్టి లోకమునకు తగిన దేహములతో జీవించుచున్నారనుటలో ఎట్టి సందేహము లేదు. సూర్యమండలము జీవరహితమైనచో సర్వగతమనేడి పదము అర్ధరహితము కాగలదు. 25వ శ్లోకం. అవ్యక్తం యముచింతోన్ యమ వికార్యోదయః ముచ్యతే తస్మాదేవం విదితైవనం నానుశోచితం మహర్షి. ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పురహితమని చెప్పబడినది. ఈ విషయమును తెలిసిన పిమ్మట దేహమును గూర్చి నీవు చింతించరాదు. భావము: ఇది వరకు వివరింపబడిన రీతి ఆత్మ యొక్క పరిమాణము అత్యంత సూక్ష్మమైనట్టిది. శక్తివంతమైన సూక్ష్మదర్శిని చేతను అది దర్శింపబడదు. కనుకనే అది అవ్యక్తమని తెలుపబడినది. ఇక దాని అస్తిత్వమునకు సంబంధించినంత వరకు శృతి లేదా వేద జ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవ్వరునూ ప్రయోగాత్మకముగా నిర్ధారింపలేరు. అనుభవైక వేద్యమైన ఆత్మను తెలియుటకై ఇతర మార్గములు వేరేవియును లేనందున ఈ సత్యమును మనము అంగీకరింపవలసి ఉన్నది. కొన్ని విషయములను మనము కేవలము ఉన్నతమగు ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసి వచ్చును. ఉదాహరణమునకు తల్లి ప్రామాణికతపై ఆధారపడి తండ్రి ఉనికిని గుర్తించుట సాధారణముగా జరుగుచుండును. అచ్చట తండ్రిని గుర్తించుటకు తల్లి ప్రామాణికత ఒక్కటే మార్గం. అదే విధముగా ఆత్మను అవగతము చేసుకొనుటకు కేవలము వేదాధ్యయనము తప్ప వేరొక్క మార్గము లేదు. వేరు మాటలలో ఆత్మ ఎనునది మానవ ప్రయోగాత్మక జ్ఞానముచే అవగతము కానట్టిది. ఆత్మ చైతన్య స్వరూపమనియు మరియు చైతన్య సహితమనియు వేదములలో తెలుపబడినది. ఆ విషయమును మనము అంగీకరింపవలెను. దేహమునందు మార్పులు జరుగుచున్నట్లుగా ఆత్మయందు మార్పులు సంభవింపవు. మార్పురహితమైన
అట్టిదిగా అట్టి ఆత్మ సదా అనురూపమున నిలిచియుండును. పరమాత్ముడు అనంతుడు కాగా అనురూప ఆత్మ అత్యంత సూక్ష్మమై యున్నది. కావుననే మార్పురహితమగు సూక్ష్మమైన ఆత్మ ఏనాడును అనంతమైన పరమాత్మతో భగవానునితో సమానము కాజాలదు. ఆత్మ యొక్క మార్పురహిత స్థితిని నిర్ధారించుటకే ఈ సిద్ధాంతము వేదములందు పలు రీతులుగా మరలా వివరింపబడినది. దోషరహితముగా ఒక విషయమును గూర్చి మనము అవగతము చేసుకొనుటకై మరలా వివరించుట అత్యంత అవసరము. 26వ శ్లోకం. అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. ఓ మహాబాహో, ఒకవేళ నీవి ఆత్మ లేదా జీవలక్షణములు ఎల్లప్పుడూను పుట్టుచు మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. భావము: దేహమునకు పరముగా ఆత్మ ఒక ప్రత్యేక ఉనికి కలదని అంగీకరింపని తత్వవేత్తల తెగ ఒకటి ఎల్లప్పుడూ ఉండును. వారు దాదాపు బౌద్ధులను పోలినట్టివారు. శ్రీకృష్ణ భగవానుడు గీతను తెలియజేసిన కాలమునందున అట్టివారు ఉన్నట్లుగా గోచరించుచున్నది. లోకాయతికులు మరియు వైభాషికులు అని తెలియబడు అట్టి తత్వవేత్తలు మూలకముల సరియైన సమ్మేళనము వలన జీవనము కలుగునని పలుకుదురు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తత్వవేత్తలు సైతము అదే విధముగా తలతురు. వారి సిద్ధాంతం ప్రకారము మూలకముల కలయికలో కొన్ని భౌతిక రసాయన చర్యల వలన జీవనము కలుగుతున్నది. నవీన మానవ శాస్త్రము ఇట్టి సిద్ధాంతము పైననే ఆధారపడియున్నది. పలు కుహాన ధర్మములు ఈ సిద్ధాంతమును మరియు భక్తిరహితమైన బౌద్ధవాదమును అనుసరించుట అమెరికా దేశమునందు ప్రాచుర్యము నొందుతున్నవి. ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతమునందు వలె ఆత్మ ఉనికిని గుర్తింపకున్నను దుఃఖించుటకు కారణము లేదు. కొన్ని రసాయనముల నష్టము వలనే ఎవ్వరును చింతాక్రాంతులై విద్యుక్త ధర్మమును వీడనాడరు. పైగా నేటి ఆధునిక యుద్ధ పద్ధతిన శత్రువుపై విజయమును పొందుటకు మనుజుడు టన్నుల పరిమాణంలో రసాయనములను వృధా చేయుచున్నాడు. వైభాషిక సిద్ధాంత ప్రకారం దేహముతో పాటు ఆత్మ నశించును. కావున అర్జునుడు ఆత్మ ఉనికిని గూర్చి వేద నిర్ణయమును అంగీకరించినను లేదా ఆత్మ ఉనికిని నిరాకరించినను చింతించుటకు ఎట్టి కారణము లేదు. అనేక సంఖ్యలో జీవులు పదార్థముల కలయిక వలన ప్రతిక్షణము ఉత్పత్తి యగుచు వారిలో పలువురు నశించుచున్నందున అట్టి సంఘటనల విషయమున చింతింప నవసరము లేదని ఈ సిద్ధాంతపు వాదము. కావున అట్టి విషయమును చింతింప నవసరము లేదు. ఆత్మకు పునర్జన్మయే లేనిచో పితామహుడు మరియు గురువులను సంహరించుట ద్వారా పాపము కలుగునని అర్జునుడు భయము నొందుటకు కారణమే లేదు. ఇచ్చట శ్రీకృష్ణుడు అర్జునుని మహాబాహో
అని ఎత్తి పొడుపు ధోరణిలో సంబోధించియున్నాడు. వేద మార్గమును పాటించుకున్నను కనీసము అర్జునుడు వేదజ్ఞానము త్రోసిపుచ్చు వైభాషిక సిద్ధాంతమును అంగీకరింపనందులకు భగవానుడట్లను పలికెను. క్షత్రియునిగా అర్జునుడు వేదధర్మమునకు చెందినవాడైనందున అది అతనిని నియమపాలనము చేయువానిగా చేసినది. 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృత్యుశ్చ చ అస్మాదపరిహర్యేన్నర్థేవ నత్వం శోచితుమర్హసి. పుట్టినవానికి మరణము తప్పదు, మరియు మరణము పిదప జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. భావము. కర్మానుసారము ప్రతి ఒక్కరూ జన్మించవలసి ఉన్నది. నిర్ణీత కాలకార్యములు ముగిసిన పిమ్మట మరణించి వేరొక జన్మ నొందవలసి ఇండును. ఈ విధముగా జనన మరణ చక్రములో ప్రతి ఒక్కరూ ముక్తి అనునది లేకుండా పరిభ్రమింతురు. ఇట్టి జనన మరణ చక్రము అనవసర హత్యలు, జంతుహింస, యుద్ధము వంటి వానిని ప్రోత్సహించున్నది కాదు. కానీ అదే సమయమున అట్టి హింస మరియు యుద్ధములనునవి మానవ సంఘములో శాంతి భద్రతలను నెలకొల్పుచుటకు అనివార్య అంశములు కాగలవు. శ్రీకృష్ణ భగవానుని వాంఛ అయినందున కురుక్షేత్ర యుద్ధము అనివార్యమై యుండెను. అంతేగాక ధర్మము కొరకై యుద్ధము చేయుట క్షత్రియుల విద్యుత్కర్మమై యున్నది. తాను విద్యుద్ధర్మమునే నిర్వర్తించుచున్నప్పుడు అర్జునుడు ఎందులకై తన వారి మరణమును గూర్చి చింతింపవలెను లేదా భయపడవలెను? ధర్మమును త్యజించి తద్వారా పాపమును పొందుట అతనికి ఏమాత్రము తగదు. అటువంటి పాపము విషయమున అతడు మిగుల భీతుడై ఉన్నాడు. విద్యుత్కర్మమైన యుద్ధమును విడనాడుట ద్వారా ఎన్నడూను అతడు తన బంధువుల మరణమును ఆపలేడు. పైగా ఆ ధర్మ మార్గమును ఎంచుకొనుట వలన అతడు పతనము నొందగలడు. 28వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధానాన్యేవ తత్రక పరిదేవన. సృజింపబడిన జీవులందరూ అదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడక ఇందురు. అట్టి ఎడ దుఃఖించుటకు అవసరమేమీ కలదు. భావం. ఆత్మ ఉనికిని అంగీకరించువారు మరియు ఆత్మ ఉనికిని అంగీకరించని వారు అనుచు తత్వవేత్తలు రెండు రకములుగా నున్నారు. వీరిలో ఎవరిని అనుసరించినప్పటికీ దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. వేద జ్ఞానము ననుసరించువారు ఆత్మ ఉనికిని అంగీకరింపని వారు నాస్తికులని పిలుతురు. మాట వరుసకు ఆ నాస్తికవాదమును గ్రహించినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగియుండగా భౌతికాంశములన్నీయును సృష్టికి పూర్వము అవ్యక్తములై యుండును. సూక్ష్మమైన ఈ అవ్యక్త స్థితి
నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటనమగును. ఆ భూమి నుండి అనేకములు సృష్టింపబడుతున్నవి. ఒక ఎత్తైన భవంతిని ఉదాహరణముగా గైకొనినచో అది భూమి యొక్క పరమార్థముల నుండియే వ్యక్తమగుచున్నది. దానిని కూలగొట్టినప్పుడు అది తిరిగి అవ్యక్తమై దాని పదార్థములన్నీను భూమిలో కలిసిపోవును. శక్తి ఎనున్నది సృష్టింపబడును మరియు నశింపబడదనే అనేది సిద్ధాంతము ప్రకారము శక్తి అక్షయమై యున్నను. కాలంలో అనేకములు వ్యక్తములై తిరిగి అవ్యక్తములగుచుండును. అట్టి ఎడ వాటి వ్యక్తస్థితిని గూర్చియు లేదా అవ్యక్త స్థితిని గూర్చియు దుఃఖించుటకు కారణమేమి? అవ్యక్త స్థితి యందు వాటికి నాశనము లేదు. అద్యంతములు రెండింటి యందును అవి అవ్యక్త రూపమున నిలిచి మధ్యలో వ్యక్తమగుచున్నవి. కానీ అది ఎట్టి నిజమైన భేదమును కలుగజేయదు. దేహము కాలక్రమములో నశించు స్వభావము గలది. అంతపంత ఇమే దేహ అయినను ఆత్మ శాశ్వతమైనదని నిత్యోత్సక్తః శరీరిణః యనేడి భగవద్గీత యందు తెలుపబడిన వేదసారాంశమును మరియు అంగీకరింతుమేని ఈ దేహము ఒక వస్త్రము వంటిదని సదా జ్ఞప్తియందుంచుకొనవలెను. కావున వస్త్రము యొక్క మార్పునకు ఎందులకు దుఃఖింపవలెను? ఆత్మతో పోల్చినచో దేహమునకెట్టి అస్తిత్వము లేదు. అది ఒక స్వప్నము వంటిది. స్వప్నంలో కొన్ని మార్లు మనము ఆకాశములో ఎగురుచున్నట్లు లేదా రాజు వలె ఒక రథమునందు కూర్చునినట్లు గాంచవచ్చును. కానీ మేల్కొంచినంతనే మనము ఆకాశమున గాని రథమునందును గాని లేమని బోధపడగలదు. భౌతిక దేహపు అస్తిత్వలేమిని ఆధారము చేసుకొనియే వేదజ్ఞానము మనుజుని ఆత్మాభిమానమునకు ప్రోత్సహించుచున్నది. కావున ఆత్మ యొక్క అస్తిత్వమును అంగీకరించినను లేదా అంగీకరించకున్నను దేహము నశించు విషయమును చింతించుటకు ఎట్టి కారణము లేదు. 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేవనం ఆశ్చర్యవద్ పదతి తదైవ శన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాస్యేనం వేదన సైవ కచ్చిత్. కొందరు ఆత్మను అద్భుతమైన దానినిగా గాంచుదురు. కొందరు దానిని అద్భుతమైన దానినిగా వర్ణింతురు. మరికొందరు దానిని అద్భుతమైనదిగా శ్రవణము చేయుదురు. ఇంకొందరు శ్రవణము చేసినను దానిని గూర్చి ఏమాత్రము తెలియకుందురు. భావము. ఈ ఉపనిషత్తులపైననే ఆధారపడి ఉండుట వలన ఈ క్రింది శ్లోకము కఠోపనిషత్తు 1:2, 7 గోచరించుట ఆశ్చర్యమును కలిగింపదు. శ్రవణయాపి బహుభిర్యేన లభ్యః శృణ్వంతోऽపి బహవోऽయం న విద్యః. ఆశ్చర్యో వక్త
కుశలోన్నశ్య లబ్ధా ఆచార్యోశ జ్ఞాత కుశలామశిష్టః. అధిక పరిమాణము దేహము గల జంతువులనందు మరియు ఘనమైన అశ్వత్థ వృక్షమునందు గాక ఒక అంగుళ మాత్ర స్థలములో కోట్లాది సంఖ్యలో నుండు సూక్ష్మజీవుల యందును ఆత్మ ఉన్నదనేడు విషయము నిఖముగా అద్భుతమైనది. అల్పజ్ఞానులు మరియు తపోనిష్ట లేనివారు ఇట్టి ఆత్మ యొక్క అద్భుత కర్మలను తెలియకున్నారు. విశ్వమునందు తొలిజీవి అయిన బ్రహ్మదేవునకు సైతము జ్ఞానమును ప్రసాదించిన పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా ఉపదేశించినను వారు ఆ విషయమును గ్రహింపజాలరు. కేవలము భౌతిక భావనమే కలిగియుండు వలన విట్లు అనుపరిమాణ ఆత్మ అతి పెద్దదిగా మరియు అతి చిన్నదిగా వర్తింపగలదో ఈ కాలపు జనుల ఊహింపజాలరు. కనుకనే వారు దానిని నిర్మాణరీత్యా లేదా వర్ణనరీత్యా అద్భుతమైనదిగా గాంతురు. భౌతిక శక్తినే మోహమునకు గురి అయి జనులు ఇంద్రియ భోగ విషయములందు అధికముగా రతులగుదురు. ఆత్మానుభవమును పొందుకున్నచో కర్మలన్నీయును జీవన సంఘర్షణలో అంత్యమున ఓటమినే కలుగజేయుననుట వాస్తవమైనను వారు దాని కొరకై సమయమును కేటాయింపరు. ప్రతి ఒక్కరూ ఆత్మను గూర్చి తెలుసుకుని తద్వారా భౌతిక క్లేశములకు పరిష్కారము చూపవలెనని వారు బహుశా తెలిసి ఉండకపోవచ్చును. ఆత్మను గూర్చి వినగోరిన కొందరు సత్సంగమున ప్రవచనములను వినుచుచుందురు. కానీ కొన్ని మార్లు అజ్ఞానవశమున వారు ఆత్మ మరియు పరమాత్మలిరువురును ఒక్కటే అనియు వారిరువురు నడుమ పరిమాణమునందును భేదము లేదనియు భావించి తప్పు మార్గమున చనుదురు. ఆత్మ మరియు పరమాత్మల నిజస్థితిని, వారి కర్మలను, వారి నడమగల సంబంధమును, వారికి సంబంధించిన విషయములన్నింటినీ సంపూర్తిగా తెలిసిన మనుజుడు దుర్లభుడు. ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానము నుండి సంపూర్ణ లాభమును పొంది ఆత్మ యొక్క స్థానమును వివిధ కోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత దుర్లభుడు. కానీ ఏది ఒక విధముగా ఈ ఆత్మను గూర్చిన విషయమును మనుజుడు అవగతము చేసుకొనినచో జన్మ సఫలము కాగలదు. ఇతర సిద్ధాంతములచే మార్గము తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన గీతావాక్యములను యథాతథముగా అంగీకరించుటయే ఆత్మను గూర్చి అవగతము చేసుకొనుటకు సులభమైన మార్గము యున్నది. కానీ దానికి అధికమైన తపస్సు మరియు త్యాగము అవసరము. శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు పూర్వము మనుజుడు ఈ జన్మయందు గాని లేదా పూర్వజన్మలందు గాని తపోసంపన్నుడు కావలసి ఉండును. శుద్ధ భక్తుని నిర్హేతుక కరుణ చేతనే శ్రీకృష్ణుడు యథాతథముగా అవగతమగును గాని అన్యథా కాదు. జై శ్రీకృష్ణ. ఎవరైనా కామెంట్ చేసేవాళ్ళు జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లేదా
ఓం కృష్ణం వందే జగద్గురుం అని కామెంట్ పెట్టండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.